యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. నిజంగానండి, దేవుడు అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా భయంకరమైన కొరడాలతో శరీరం అంతా నాగలి చాలా పడినప్పటికీ, దేవుడు అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తల్లిని ఎంత ప్రేమించాడండి. ఆ పరిస్థితిలో ఎవరున్నా మన బాధలు మనం చూసుకుంటాం, కానీ బయట వాళ్ళ గురించి ఆలోచించమండి. కొంచెం జ్వరం వస్తేనే మనం ఎవరిని పట్టించుకోము, మన బాధ ఏంటో మనమే చూసుకుంటాం. కానీ దేవుడు ఎంత దయ్యమయ్యాడంటే తల్లిని కూడా విడిచిపెట్టలేదండి. ఆ లోకంలో ఎంతో మంది కన్యకులు ఉన్నారు, కానీ ఎవరిని ఎన్నుకోలేదు. మరీ ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకంటే ఆమె హృదయం అంత పరిశుద్ధమైంది, ఆమె ప్రవర్తన, ఆమె దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం. నిజంగా ఆమెను ఒక మాదిరిగా తీసుకోవాలండి. ఈ తరం ఆడపిల్లలందరూ ఆమె లాంటి స్వభావం కలిగి ఉండి ఆమెని పూజించి ఆరాధించమని ఎక్కడా లేదు, కానండి ఆమెలాగా జీవించాలి ఏ ఆడపిల్లైనా. నిజంగా అసలు ఎవరు ఆమెను అలాగా దేవుడి గురించి ఎలా తెలుసుకున్నారని చాలా మంది ఆ యూదుల్లో అందరూ దేవుడి గురించి తెలుసుకున్నారు, కానండి ఈమె ఎంత దగ్గరగా ప్రేమించిందంటే దేవుణ్ణి. అటువంటి మంచి హృదయం కలిగి, అటువంటి స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే మనం ఎంత ధన్యులమండి. నిజంగానో దేవుడు ఆమె గర్భాన్నే కోరుకున్నాడంటే మనల్ని కూడా కోరుకుంటాడు కదా. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కదా. నిజంగా ఆమె లాంటి జీవితం కలిగి ఉండాలి. ఈనాడైతే ప్రేమలే చల్లారిపోయాయండి. నిజంగానో తల్లి బిడ్డల మధ్య కూడా సంబంధాలు లేవు, ప్రేమలు లేవు, ఐక్యతలు ఉండట్లేదు. కానీ దేవుడు తల్లి విషయంలో ఎంతగానో ఆమెను పట్టించుకుని ప్రేమించి ఆ చివరి దినంలో కూడా తల్లి బాధ్యతను వేరొకరికి అప్పగించారు. ఆమె అనాథ కాకూడదు, ఆమె నేను ఇంకా ఉండను కదా ఈ భూమి మీద, ఆమె ఒంటరిగా ఉంటుంది కదా అని దేవుడు ఆ తల్లి బాధ్యతను గుర్తించి మరొక శిష్యుడికి అప్పగించాడండి. తర్వాత శిష్యుడి లాంటి హృదయం కూడా మనలో ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి దేవుడికి. మనకి ఏ బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడో, మందిర పరిచర్య అయినా దేవుడు మరి మాట్లాడే ప్రతి మాట మనం తీసుకోవాలండి, హృదయంలోకి విని వదిలేసే వారిగా మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒక్కోసారి మానవ తొందరపడడం మాటల్లో, ప్రవర్తనలో కానీ సరి చేసుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి మనం వెంటనే ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలంట. ఎందుకంటే మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు దేవుడు వచ్చినా మనం ఎత్తబడతామా లేదా అనే ప్రశ్న కలిగి ఉండాలండి. ఎవరికాల్లో మంచి ప్రవర్తన కలిగి మంచి హృదయం కలిగి ఉండాలి.